తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం పాకాల్లో ఉన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహన్ రెడ్డి ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ రైతు నాయకులు, స్థానిక పార్టీ నాయకులు, వైఎస్ఆర్సీపీ మొగరాల డివిజన్ అధ్యక్షుడు మొగరాల హరిప్రసాద్ రెడ్డి కలిసి మీడియా సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షుడు వి భాస్కర్ నాయుడు, పాకాల మండల రైతు విభాగం అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, పాకాల మండల వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షుడు లోకనాథ్ రెడ్డి, మండల ప్రచార విభాగ అధ్యక్షుడు హేమంత్ రెడ్డి, ఎస్టీసీఎల్ అధ్యక్షుడు పి సుబ్రహ్మణ్యంలు మాట్లాడుతూ మామిడి రైతులకు గిట్టుబాటు కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర లేక మామిడికాయలు రోడ్డు పక్కనే పారబోసే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 4 లక్షల కుటుంబాలు మామిడి పంటపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారని పేర్కొన్నారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నం చేయకుంటే ప్రతిరోజు నిరసన కార్యక్రమాలు అంచెలంచెలుగా తెలియజేస్తామని వైఎస్ఆర్సీపీ రైతు సంఘం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు, రైతు నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ మనస్ఫూర్తిగా పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెట్టడం అంటే ఇక్కడ లోకల్ అనేసి కాదు, రాష్ట్రం అంతా కూడా ఇక్కడ జరిగే ఇబ్బందులు, ఇక్కడ ఎదుర్కోగే సమస్యల గురించి అందరికీ తెలుసు. లాస్ట్ కూడా బంగారుపాలెంలో జగన్మోహన్ రెడ్డి వచ్చి ఎంతో చేసిన దానివల్ల ప్రభుత్వం అనేది దిగి వచ్చి అది కొంతమందికే న్యాయం చేసినారు, అందరికీ చేయలే న్యాయం. భాస్కర్ చెప్పినట్లుగా 4 లోట్లు తోలితే 1 లోటుకు 3 లోట్లకు ఇవ్వట్ల. ఆ విధంగా చాలా సమస్యలు జరిగినాయి. ప్రజలకు ఎప్పుడు కూడా ప్రజలు కోరుకునేది రూపాయి ఖర్చు పెడితే కనీసం అంటే 2 రూపాయలైనా గిట్టుబాటు ధర అయితే దాని ఖర్చులు ఫిక్సులంతా కొద్దిగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతామనేసి రైతులు కూడా ఎంతో కృషి చేస్తూ ఉన్నారు, ఎంతో కష్టపడుతూ ఉన్నారు. కొంతమంది అయితే లేబర్స్ పెట్టుకోలేకుండా వాళ్ళే సొంతంగా తెల్లవారి సాయంకాలం వరకు తిండి నీళ్ళు లేకుండా ఆ పొలాల్లో పోయి కష్టపడి ఎంతో చేసుకుంటూ ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం ఇంతవరకు కూడా మామిడికాయలు ఇప్పటికి కూడా మామిడికాయలు వచ్చి చాలా వరకు కనీసం అంటే 10 to 15% వరకు చెట్లలోనే రాలిపోతా ఉన్నాయి. ఇంతవరకు కూడా ఎవరు కొనేదానికి ముందు రావట్లేదు. ఒకవేళ బలంతాన మనం తీసుకువెళ్ళి ఎవరైనా మండీలో పోస్ట్ చేసినా కూడా భాస్కర్ చెప్పినట్లుగా 2 రోజులు 3 రోజులు రోడ్ అక్కడ పెట్టాల్సి వస్తూ ఉంది. అది కొనుక్కుంటే లేదంటే రోడ్ సైడ్లో తోసేసే పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఇక్కడ వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కానీ, నాయకులు కానీ, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు లేనప్పుడు కూడా నిత్యం రైతుల కోసం ఎంతో కృషి చేసినారు, ఎంతో పోరాడినారు. ఇప్పటికి కూడా వాళ్ళు రైతులు బాగుండాలి, రైతులు సంతోషంగా ఉండాలి, రైతుల చిరునవ్వు అనేది మనం చూస్తూ ఉంటే మన దేశానికి, మన రాష్ట్రానికి రైతు మామిడి మన ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడికి సంబంధించిన రైతు పడే బాధల గురించి ఈరోజు గవర్నమెంట్కి విన్నవించుకునే దానికి ఈరోజు అంతా ప్రెస్ మీట్ పెట్టుకున్నాం అందరూ. గత సంవత్సరం 4 రూపాయల లెక్కన గవర్నమెంట్ ఇచ్చి 4 రూపాయలు 6 రూపాయలు ఇమ్మని చెప్పి ఫ్యాక్టరీలు ఇమ్మని చెప్తే వాళ్ళు కూడా 4 రూపాయలే కొంత ఇచ్చినారు. గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఒక రైతు 4 ట్రాక్టర్లు 3 ట్రాక్టర్లు తోలితే 1 ట్రాక్టర్కి ఇచ్చేసి 1 ట్రాక్టర్కి ఇవ్వకుండా గవర్నమెంట్ డబ్బులో వారు కొంతమంది పడకుండా పోయింది. ఆ విధంగా కాకుండా ఈసారి డీజిల్ రేట్లు కానీ ప్రతి నిత్యావసర వస్తువుల ధరలంత రేట్లు పెరిగినాయి, కూలీ రేట్లు పెరిగినాయి. ఈరోజు ఇంకా రైతులు తీవ్రంగా నష్టపడిపోతున్నారు. ఈరోజు గవర్నమెంట్ తరఫున 10 రూపాయలు ప్రతి రైతుకు టన్నుకి ఇవ్వాలని చెప్పి ఫ్యాక్టరీలు కూడా ఎంతవరకు ఓపెన్ చేయలేదు. ఏదో ఫ్యాక్టరీలు కొంతమంది ఓపెన్ చేసి 5 రూపాయలు ఏదో అంటున్నారు. టన్నుకి 5,000 రూపాయలు అంటే కోత కూలీలు దాదాపు 2,000 రూపాయలు అయితే 3,000 రూపాయలు వస్తుంది. 4 సార్లు మందులు కొట్టారు ఒక రైతు. ఈ రోజు ఇదే విధంగా కొనసాగితే రైతు చాలా సంక్షోభంలో పడిపోయి మామిడి తోట పుట్టేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి పాలకులు ఈరోజు అధికారంలో ఉన్న పాలకులు అందరూ దయవుంచి రైతులకు అందరికీ మేలు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ తరఫున 10 రూపాయలు ఇచ్చి ఫ్యాక్టరీ తరఫున 10 రూపాయలు ఇమ్మని చెప్పాలని, ఇంతకుముందు మాదిరిగా 1 ట్రాక్టర్కి ఇచ్చి 1 ట్రాక్టర్కి కూడా చేసే విధంగా లేకుండా ప్రతి రైతుకు ప్రతి పండిన పంట ప్రతి ట్రాక్టర్కు రైతుకు నేరుగా అతని ఖాతాలోకి జమ చేయాలని చెప్పేసి నిష్పక్షపాతంగా గవర్నమెంట్ రైతులు ఆదుకోవాలని చెప్పేసి పత్రికగా విన్నవించుకుంటున్నాము. రెండోది ఏమంటే గతంలో చెరుకు ప్రధానమైన పంట చెరుకు ఉంది మన చిత్తూరు జిల్లాలో. ఈరోజు చెరుకు రైతు ఆ రోజైతే నల్లబెల్లం నిషేధం అని చెప్పి చెరుకు రైతు అంతా పోయింది. ఈ రోజు చెరుకు కావాలంటే పండగ రోజు ఏదైనా సంక్రాంతి, దీపావళి పండుగ వస్తే చెరుకులు 3 చెరుకులు పెడతారు సాంప్రదాయ ప్రకారంగా.
దాన్ని తెచ్చుకుంటే రైతు 100 రూపాయలు ఎత్తుకుని బజార్కి ఇచ్చి తెచ్చుకునే పరిస్థితికి వచ్చేది ఈరోజు చెరుకు పంట. తీవ్రమైన ప్రపంచం సంక్షోభంలో ఉండే కరోనా పరిస్థితుల్లో కూడా రైతు ధైర్యంగా బతికినాడు. ఆ రోజు మా పండించిన పంట అమ్ముకోగలుగుతామా లేదన్న పరిస్థితుల్లో నుంచి కూడా ధైర్యంగా అమ్ముకోగలిగినాడు. ఈ రోజు అదే మామిడి పంటను పండించిన రైతు ఎత్తుకో మేము మార్కెట్ అమ్ముకోవాలంటే మా కాయలు కొంటారా లేదా ఒక ఫ్యాక్టరీ కంటే పోతే 4 రోజులు పడుతుంది అన్లోడ్ చేసుకుని ఒక ట్రాక్టర్ 4 రోజులు బాడీకి తీయాల్సి వస్తుంది. ఆ ఫ్యాక్టరీ వాళ్ళు 5 రూపాయలు ఇస్తున్నారు. గవర్నమెంట్ ఈసారి ఇస్తుందా ఇలా తెలియదు. కాబట్టి 10 రూపాయలు గవర్నమెంట్ తరఫున ఇచ్చి ఫ్యాక్టరీ వాళ్ళందరినీ పిలిపించి మాట్లాడుకొని ఉండే అధికారులు నాయకులు పాలనలో ఉండే నాయకులు అధికారులు అందరూ కలుసుకొని ఫ్యాక్టరీ వాళ్ళు కూడా పిలిపించుకొని 10 రూపాయల లెక్కన ఫ్యాక్టరీ వాళ్ళు ఇప్పిస్తేనే ఈసారి రైతు బతకగలుగుతాడు. లేదంటే చెరుకు రైతు మాదిరినే గతంలో చెరుకు పండించిన ఆల్టర్నేటివ్ ఇప్పుడు మామిడి పంటకు రైతు డైవర్ట్ అయినాడు. ఈ పంట నుంచి డైవర్ట్ ఆడికి పోవాలా నేరుగా పైకే వేరే పంటలు ఏమి లేవు పండించేదానికి ఏమి చేయలేరు. కాబట్టి రైతులను తీవ్రమైన క్షోభ పెడితే రైతు కన్నీరు గారిస్తే దేశానికి రాష్ట్రానికి అరిష్టం అని చెప్పేసి ఈ పాలకులంతా పుట్టరగాలని చెప్పేసి ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకుంటున్నారు. పుట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండడం మనకు చాలా సంతోషం. పార్టీ పక్కన సంతోషం. ఎందుకంటే మన చిత్తూరు జిల్లాలో మనం ముందు చెరుకు పంటను నమ్ముకొని జీవిస్తాము. ఆయన గుర్తు ఎందుకంటే చిన్న రైతు కుటుంబంలో నుంచి ఎదిగినోడు, వ్యవసాయం గురించి తెలిసినోడు. కాబట్టి ఆ రోజు ఆ చెరుకు పంట దండగా అని చెప్పి చెరుకు పంట కూడా అది వెళ్తుంది. ఇప్పుడు మన ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా మామిడి పంట మీద ప్రతి రైతు ఉన్న చెరుకును కూడా మామిడి పంటను పెట్టుకొని దాంతో పేదలు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ అందరూ కానీ ఆ మామిడి తోట మీద ఆదాయపడి ఆయన గుర్తుంది. కానీ తెలియని వ్యక్తి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పులివెల్లు అక్కడ వాళ్ళ మామిడి తోటలు అయినా ఏ పంటలు అయితేనే కానీ చెరుకు అయితేనే కానీ మన మామిడికాయ అయితే కానీ పొగాకు అయితే కానీ ప్రతిదీ రైతు ఎన్నుకొందుగా నిలబడి రైతు యొక్క కష్ట సుఖాలను తీసుకుని వాళ్ళకి మద్దతు ధర కల్పిస్తూ ఉంటుంది. దళారులకు అందరికి బ్రేక్ చేస్తూ రైతుకు మంచి ధర కల్పిస్తూ ఉంటుంది. కానీ ఎందుకో మన ఉమ్మడి జిల్లాలో మనకు ముఖ్యమంత్రిగా ఉండి మనకు చాలా గర్వించదగిన వ్యక్తిగా ఉంటుని ఎందుకు రైతులు నోటీసు చూపిస్తున్నాడంటే నాకు చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి మామిడి మండలు ప్రత్యేకంగా ఏది లేదు వాళ్ళు మామిడికాయ జీవించాలని ఈ మామిడికాయ చేసుకుని నాయకులు ప్రతి రైతు కూడా చేతులు అప్పు తీసుకోలేక వాళ్ళ కుటుంబాలు ఒక రోడ్డు కాయలు తోలితే 5,000 లెక్కన రిపేర్ చూస్తున్నాము. 5,000 అంటే ఒక ట్యాంకర్ మందులు కొట్టాలంటేనే 5,000 ఖర్చు వస్తూ ఉంది. దున్నకాలు మందులు ఈ కూలీలు రేట్లు ఎంత ఒకసారి గవర్నమెంట్ అనేది ఆలోచించుకోవాలి. గత సంవత్సరం కూడా 6,000 టన్ అని చెప్పి 2,000 అమ్ముకొని కిలోమీటర్లు జ్యూస్పేట ఇక్కడ 4-5 కిలోమీటర్లు చూసాం. ఆ పరిస్థితి రాకుండా ఇప్పుడే రైతులకు ఏదైనా రేటు పెంచే అవకాశం ఉంది. గవర్నమెంట్కి ఒకసారి చెప్తున్నాం. ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంటే రైతు ఈ ఢిల్లీ నుండి ఢిల్లీ దాకా వాడుకున్న రైతులు అయితే రాజ్యం లేదు అంటారు. రైతే వెన్నుముకే రాజ్యానికి ఎన్నుముక అంటారు. ఏమీ లేదు. ఈ డైలాగులు తప్పితే సినిమా డైలాగులు తప్పితే రైతులు చేసినట్టు ఏమీ లేదు. ఇప్పుడు జూన్ 3వ తారీఖు పెట్టి ఉన్నది. ఇంతవరకు ఇతనాలు శనిక్కాయలు ఇవ్వడం లేదు. ఇంకా ఈ జూన్లో శనిక్కాయలు వేయాలి, వేరుశనగలు వేయాలి. ఇంతవరకు శనిక్కాయలు రావడం లేదు. ఇప్పుడు శనిక్కాయలు ఇచ్చి ఎప్పుడు వేయాలి రైతు అనేవాడు? వర్షాలు పడడం లేదు. ఎవరో ఒక గుంట 1 గుంట ఉండే నీళ్ళు కట్టుకునేవాడు వాడికి ఏమీ లేకుండా పోతా ఉంది. అది అట్లా చేస్తా ఉంటే ఇంటికి శనికి గింజలు వేసేదానికి ఈరే లేడు. ప్రతి ఒక్క దీనికంటే ఈరే కావాలంటే కిలోమీటర్ నిలబడుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది. రైతు అనేది చాలా దౌర్భాగ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓసీ వరకు 1 ఎకరా నుంచి 100 ఎకరాల వరకు మామిడి చెట్లే ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా మామిడి చెట్లే ఉన్నాయి. తోట అనేది చెరుకు తోట ఒక గుంట అనేది లేదు. ఇంతకు ముందు రైతులంతా కూడా బెల్లం నుండి ఆధారపడి 5 బళ్ళు 10 బళ్ళు చేసుకొని తోట చెట్లు చేసుకునేవాళ్ళు. ఈ రోజు ప్రతి ఒక్కరు 1 గుంట 1/2 గుంట 3/4 గుంట ఎకరా ఉండేవాళ్ళు కూడా చిన్న స్థాయి నుంచి పై స్థాయి వరకు మామిడి చెట్లే. ఇలాంటి మామిడి పంటను ఈ రోజు రేటు లేకపోతే సన్నకారు రైతు కావచ్చు, పెద్ద రైతు కావచ్చు, చిన్న రైతు కావచ్చు ఏ విధంగా బతకాలి? ఈ రోజు ఒక టన్ను 5,000 రూపాయలు పెడితే దాని ఖర్చు ఎంత? దాని ట్రాక్టర్ ఖర్చు ఎంత? రైతు కూర్చు ఖర్చు ఎంత? కూలీల ఖర్చు ఎంత? భోజనం ఖర్చు ఎంత? ట్రాక్టర్
పొలాన్ని దున్నిన ఖర్చు ఎంత, దానికి ఎరువులు ఎంత ఒకసారి ఆలోచించుకోవచ్చు. ఎవరు ఆలోచించాలంటే గవర్నమెంట్ అధికారులు ఆలోచించాలి. పోయినసారి 2 రూపాయలు అమ్మింది, 4 రూపాయలు గవర్నమెంట్ వేస్తారన్నారు, కానీ సగానికి వేయనే లేదు. నాకు అందులో నేను ఒక రైతుని, నేను ఒక చిన్న పడుతుంది, నాకు పొలం ఉంది, నాకు మామూలు ఉంది, కానీ ఇప్పుడు నాకు 1 లక్ష రూపాయలు దాదాపు రావాలి, 1 రూపాయలు రాలేదు. రెండోసారి వేస్తామన్నారు, అప్పుడు రాలేదు. మరి డైరెక్ట్ కలెక్టర్ ఆఫీస్ నుంచి కూడా నాకు ఫోన్ వచ్చింది, వేస్తామన్నారు, నువ్వేనా రైతు వేస్తామన్నారు, వేయలేదు. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా ఈసారి ప్రతి ఒక్క రైతు కావచ్చు, వ్యాపారస్తులు కావచ్చు, రైతులు కావచ్చు, గిట్టుబాటు ధర రైతులకు పెట్టకపోతే చాలా మంది రైతులు సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. చూసి ఒక రైతు ఒక విధేయత వాళ్ళ కుటుంబం ఏం కావాలా, నేను వ్యాపారం చేస్తున్నాను, నాకు నేను పోయిన 2 లక్షలు నాకు నష్టం వచ్చింది, నేను రైతులకి ఏ విధంగా ఇవ్వాలా? డ్వాక్రాలో మా భార్య డ్వాక్రాలో ఉంటే 2 లక్షల రూపాయలు తీసి ప్రతి ఒక్క రైతుకు నేను కట్టినాను. వాస్తవం కూడా అది మన రైతు నాయకుడు మన ఏందనకు తెలుసు, మన గ్రామ అధ్యక్షుడు భద్రపల్లి జయానికి తెలుసు, అందరూ శానం తెలుసు. ఆ విధంగా ఇప్పుడు నాకు గవర్నమెంట్ డబ్బులు కూడా రావాలి. వాస్తవంగా నాకు జనానికి డబ్బులు కూడా వయసు అవి ఆ స్లిప్లు కావచ్చు, మొదలు పెట్టుకుని ఆ పరిస్థితి కాకుండా ప్రతి ఒక్క